బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏది చాక్లెటే. మా గర్ల్ ఫ్రెండ్కి అయితే చాక్లెట్ తీసుకొని వచ్చేసిన. అట్లా అని ఫస్ట్ పిస్తాలో ఛాయ్ తాగి చాక్లెట్ తీసుకుందాం. అట్లే నేను ఫ్లవర్ బి ఆడికెళ్ళి తీసుకున్నా. మొన్న ఫ్లవర్ ఇచ్చిన, ఈరోజు చాక్లెట్ ఇస్తున్నా. ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో అయితే చూద్దాం. మనం అయితే చాక్లెట్ ఇచ్చి తీసుకొని చేస్తా. కూడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన. కూడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, అందరూ. ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆయన గుద్దలం అంటుందేమో. అంతే తేడా కానీ ఏం లేదు ఆడ. చలో గట ఛాయ్ తాగే అయితే వచ్చేసిన. మా దోస్తు వాడు ఆడపిల్ల కంటే ఎక్కువ అంటే యాక్టివల్ తప్ప పెద్ద బండ్లు నడపడానికి రాదు. మనం ఇప్పుడు చక్కగా సూపర్ మార్కెట్ పోయి పెద్ద చాక్లెట్ తీసుకుంటా. మా పిల్ల ఒక్కసారి చూడగానే దిల్ ఖుష్ అయిపోవాలి. బేబీ అంటే కదా చచ్చిపోరా, ఇంకా చచ్చిపోను. ఇటు కూడా చాక్లెట్ ఇస్తాను పిల్లకి, చచ్చిపోను, బతికి వేసును. చలో ఇప్పుడు చక్కగా అయితే ఆడిపోయి కలుద్దాం సూపర్ మార్కెట్. చలో ఫస్ట్ అయితే మనం సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం. లోపలికి పోయి అడుగుదాం ఉందా లేదా డైరీ మిల్క్ ఉందా. చలో మా దోస్తు వాడు ఫస్ట్ వచ్చి అడిగిండు. లోపల అడిగిండంటే చూపిస్తున్నా అన్నారంట. చూపిస్తురా. ఓ మా పిల్ల చూస్తే ఖుషి అయిపోవాలి. సెలబ్రేషన్ కూకు పిల్ల లేదు, కూకు లేదు. ఇంకా నాకు నచ్చలేదు. సెలబ్రేషన్స్ తీసుకొని పోతాం మా పిల్ల కోసం. చలో మావాడైతే తీసుకోండు సెలబ్రేషన్స్. చలో ఈరోజు అయితే మా పిల్లకి తీసుకొని అయితే వచ్చేసిన. బ్యాంక్ చోదు మా పిల్ల కోసం అని 200 ఖర్చు చేసిన. నేను జిందగీలో ₹1 ఖర్చు చేయలే ఏ పిల్లకి. ఇది ఎందుకంటే మా సిన్సియర్ పిల్ల, అందుకే మా పిల్లని చూస్తే కానీ మా దోస్తులు అందరు గుద్దల మండిపోతారు. రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రేయ్ నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి అట్లా నీ కొడుకులకి సర్ప్రైజ్, అట్లే మా పిల్లకి సర్ప్రైజ్. చాక్లెట్ జల్జల్లోని ఇచ్చేద్దాం మా పిల్లకి. మెల్లగోని తీసుకుని పోయి గుద్దే ముంగల కార్కి మొడ కూర్చిపోతాం ఇద్దరం. జల్దీ పోయి అంటున్నావా? లేట్ అవుతుంది కానీ నిమాదానమే ప్రయాణం, నిదానమే ప్రధానం. అమ్మ ఏ స్కూల్లో చదువుకున్నావు రా బాయ్? నువ్వు స్కూల్లో చదువుకోలేరా బాబు? అదే అర్థమవుతుంది రా బాబు. స్పోకెన్ ఇంగ్లీష్. గిఫ్ట్ షాప్లోకి పోతే పైసలు ఎక్కువ అడిగారు. మేము చాలా గరీబ్ అని మేమే ప్యాక్ చేసుకుంటాం గిఫ్ట్ లాగా చాక్లెట్ బాక్స్ని. ఒక 5 రూపీస్ ప్లాస్టర్, 5 రూపీస్ అది తీసుకొచ్చినాం. 10 రూపీస్లో అయిపోయింది పని. ఆడిపోయి ఎందుకు 50 రూపాయలు బొక్క పెట్టించుకొని అని 10 రూపాయలు సామాన్ తెచ్చి మేమే ప్యాక్ చేస్తున్నాం. మా వినోద్ గారు మెంటల్ ప్యాక్ చేస్తాడు అనమాట అంతా. भाई अच्छा पैक कर, एक बार देखे तो मेरा दिल खुश हो जाना, मेरा लड़की का मेरा दिल खुश. ఆహా పూరా సేమ్ గిఫ్ట్ షాప్లో ఎట్లా ప్యాక్ చేస్తారా అట్లే ప్యాక్ చేస్తుండు మా దోస్తు వాడు. మొత్తం గడపారే. సో ఇంకా మా పిల్లరానికి అయితే 5 minutes టైం ఉంది. అట్లా అని గిఫ్ట్ అన్ని ప్యాక్ చేసేసిన. ఫ్లవర్ బి తీసుకొచ్చేసిన. మా పిల్లకి ఎక్కువ అంటే బ్లాక్ షర్ట్ అంటే మస్తు ఇష్టం. అట్లా అని ఇప్పుడు జల్జల్ పోయి బ్లాక్ షర్ట్ వేసుకొని వస్తా. బ్లాక్ షర్ట్ వేసుకున్నాక దాని రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. జస్ట్ వెయిట్ 5 minutes. 5 minutes later. సో గాయ్స్ బ్లాక్ షర్ట్ అయితే వేసుకొని అయితే వచ్చేసిన. అట్లే మా పిల్లకి పువ్వు తీసుకొచ్చిన. ఈ పువ్వు ఇచ్చి ఆ పువ్వు తినాలనుకుంటున్నా కానీ అది ఎప్పటి చేయలేదు. ఎప్పటి చేయలేదు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. సో మా పిల్ల వస్తుంది చూడరి. సో గాయ్స్ పిల్ల ఉందని మీరు ఇంతసేపు చూసిరు ఆ వీడియో. పిల్ల లేదు, మొడ్డ లేదు. పిల్లలను నమ్మి మొడ్డ గుర్తుడు కన్నా దోస్తులతో ఉంటే సంతోషంగా ఉంటారు. సో మన ముఖాన్ని పిల్ల ఎవరు పడతారు? పిల్లలు ఎవరు లేరు. మన దోస్తులే మనకి ఏడి దాకైనా. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా దోస్తు వాడే సాయం చేస్తాడు. పిల్లదేముంది, ఇప్పుడు వస్తుంది దెంగేస్తుంది 5 నిమిషాలు సుఖం కోసం. సో బాయ్స్ ఇగో మీకోసం పువ్వు తీసుకొచ్చిన. బాండింగ్ ఉందా మావా లోకంలో, ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగా తీసుకో. ఎంత సిగ్గుపడుతుంది చూసినా. సేమ్ పిల్లలాగా ఉంటది దోస్తు వాళ్ళవి. పిల్ల కంటే ఎక్కువ రైడు. మంత్రాల కిషన్.
ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. సో ఇగో మా దోస్తులందరికి ఈరోజు చాక్లెట్ డే అని అందరు పిల్లలకి ఇస్తారు, కానీ నేను అట్లా పిల్లలకి ఎవరికి ఇయ్యను. మా దోస్తుల సంతోషం కోసం చాక్లెట్ బి తీసుకొని వచ్చిన. సో అందరి నోట్లలో ఒక్కొక్కటి రేత, ఒక్కొక్కసారి. ఎందుకు నీకు ఏసు పట్టుకు. సో ఇగో మా ఫ్రెండ్స్ భాయ్ ఓపెన్ చేయి ఉప్పు కూడా శివ యాదవ్ దున్నపోతులను మస్తు లేపుతాడు. మెల్లగా ఏం పిల్ల దగ్గరతో అంత జల్దీ ఇప్పద్దు, మెల్లగా నిమాదనమే ప్రయాణం. ఓ మావాడు మస్తు తొందర పాటలుండు, దాంట్లో ఏముందా అని. చలో దాంట్లో ఏం పుష్ప ఫ్లవర్ చలో అందరి నోట్లలో ఒక్కొక్క చాక్లెట్ తెచ్చుకుంటాం. సో అట్లే పెట్టుకోము తింటాం. పిల్ల ఉందని వీడియో ఇంతసేపు దాకా చూసిరు కదా, నాకు తెలుసురా ప్రతి ఒక్కడు కామం కొడుకులే అని. పిల్ల అంటే జొల్లుగా అనుకుంటా చూస్తాడు, ఎందుకంటే మా దోస్తులు అంతే, పిల్లలు కనిపిస్తుంది వాళ్ళ కళ్ళు అన్ని అక్కడనే ఉంటాయి. ఆపోజిట్ లోనే కిటికీ ఉంది, ఆ బిల్డింగ్ మీద పిల్లలు వీళ్ళు ఇద్దరు కళ్ళు ఆండే కనిపిస్తుంది. చలో చలో నీకు పెద్దది కావాలా? నోట్లా ఏ ఖాళీ వాడిపోని నీ స్నేహం ఒకటే, వీళ్ళంతా దొంగ కొడుకులు తెలుసు. ఏంది అంత తీయముంది? తిను బంగారంకి ఎంత ఇల్లు ఉంటుందో మన దోస్తులకి అంతే విలువ ఉంటుంది. తీయ ఉంది పెట్టాలా? సో మా దోస్తులతోటి మస్తు అయిపోయింది, అంత దొంగ కొడుకులే. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియోలో మా పశుపతి గారు మంత్రాలు చేస్తాడు. మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ మంత్రాల వస్తుంది, మంత్రాల వీడియో చేయాలా లేదా మీరు కామెంట్ చేసి చెప్పు. మినిమం 100 కామెంట్ కావాలి.